నేతన్నలకు కాంగ్రెస్ ద్రోహం, వర్కర్ టు ఓనర్ను సంక్రాంతి లోగా అమలు చేయండి, లేదంటే 10,000 మందితో మహాధరణ, కేటీఆర్ అల్టిమేటం. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నేతన్నల కోసం స్కీమ్, 200 ఎకరాల్లో ఏర్పాట్లు, 400 కోట్లు కేటాయింపు. నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా షెడ్లు, తొండలు గుడ్లు పెడుతున్నాయి, 400 కోట్లు నిర్వీర్యం. సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. అప్పరెల్ పార్కులో పిచ్చి మొక్కలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అప్పరెల్ పార్కులో వర్క్ టు ఓనర్ స్కీమ్లో భాగంగా నిర్మించిన షెడ్ల మధ్యలో మొలిచిన పిచ్చి మొక్కలను మీడియాకు చూపిస్తున్న కేటీఆర్. మొత్తానికైతే కేటీఆర్ కూడా గ్రౌండ్ లెవెల్లోకి దూసుకెళ్తున్నాడు. గ్రౌండ్లోకి వెళితే నిజంగా ఈ 3 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అది కేటీఆర్ ఈ 3 సంవత్సరాలను అద్భుతంగా వాడుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ పిచ్చి మొక్కలు మొలిచి పని చేసుకోవాల్సిన ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిచినాయో, ఇట్లా రాష్ట్రం మొత్తం పిచ్చి మొక్కలు లెక్క అయింది అనేది ఆయన కళ్ళకు గనక కడితే, ప్రజల కళ్ళకు గనక కట్టినట్టు చూపెడితే ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ చేతికి అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లనే ఈ 3 సంవత్సరాలు మీరు ప్రజల్లోనే తిరగండి, ప్రజల గోసల్నే మీ మెడకేసుకొని తిరుగుర్రి. కేటీఆర్ గారు ప్రజల గోసల్నే ఈ 3 సంవత్సరాలు మీ మెడకేసుకొని తిరుగుర్రిగా, అప్పుడు తప్పకుండా మీకు అద్భుతమైన అవకాశం వస్తుంది. సిరిసిల్ల నేతన్నల కోసం ప్రవేశపెట్టిన వర్క్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతి పండుగలోగా అమలు చేయాలి, లేదంటే 10,000 మంది కార్మికులతో సర్కారును కదిలించేలా మహాధరణ చేపడతాం అని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం ఇచ్చారు. అర్హులైన నేత కార్మికుల జాబితాను సిద్ధం చేసి సబ్సిడీపై పవర్ లూమ్ కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికుల్ని ఆసామిని చేయాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కలేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం 2,200 ఎకరాలలో 400 కోట్లతో చేపట్టిన ఈ వర్క్ టు ఓనర్ అద్భుత పథకాన్ని వృధా చేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. మొత్తానికి ఎవరైతే ఏ పని అయితే చేస్తారో ఆ పనితోటి ఆయనే ఓనర్, ఆయనే యజమాని. ఒక వస్తువుని ఆయనే తయారు చేసుకొని ఆ వస్తువుని ఎంతకు అమ్మాలే మార్కెట్లో అనేది ఆ యజమానే ధర నిర్ణయించుకునేటట్టు ఒక ప్రభుత్వం ఒక పథకం తెచ్చిందట గతంలో. దాన్ని వర్క్ టు ఓనర్ అనే పథకం పేరుతోటి ఈ షెడ్లన్నీ కట్టిండ్రు. ఇక నేతన్నల కోసం అంటే ఈ వస్త్రాల కోసమే, మన పద్మశాలిల కోసం ఇట్లా షెడ్లు కట్టి వాళ్ళే బట్టనేసి వాళ్ళే కుట్లు గుట్టి వాళ్ళే మార్కెట్లో ఆ వస్త్రాలను అమ్మకానికి పెట్టేటట్టు ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొస్తే షెడ్లు మిగిలినాయి, అన్నీ ఎగిరిపోయినాయి, షెడ్లు మాత్రం ఉన్నాయి. ఇంకా నయం వీటిని కూడా ఫ్లాట్లు కొట్టి రియల్ ఎస్టేట్కి అప్పగించలేదు నయం ద్వారా. ఇది ఒకటి చేయలే పుణ్యం. ఇంకా పిచ్చి మొక్కలు మొడిచినాయి, ఇక్కడ ఏం లేదని చెప్పి ఆ షెడ్లన్నిటినీ హైడ్రా పేరుతో కులగొట్టించి మొత్తం ఫ్లాట్ల కింద వేసి అమ్మక తింటే అయిపోయేది. కానీ నయం ఇంకా, ఎందుకంటే అక్కడ ఎందుకు వెళ్ళి పెట్టలేదంటే అది కేటీఆర్ నియోజకవర్గం, సిరిసిల్ల రాజన్న జిల్లా కాబట్టి ఆడికి పోతే మన దొంగతనం బట్టవాయాలు అవుతుందని ఆగినట్టున్నారు. అంతే చేయరు. మరి ఆయన మహాధారణ చేస్తారట, 10,000 మందితోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డరా అంటే ఇది లోకానికి తెలిసిందంటే పుట్టుక్కుమంటుంది మీ ప్రభుత్వం. అక్కడ దాకా తెచ్చుకోకముందే ఆ వర్క్ టు ఓనర్ స్కీమ్ అనేది అమలు చేయర్రి, ఆ 400 కోట్లు రిలీజ్ చేయర్రి.